వెళ్తున్నాను. చూడు, మొత్తం టైం అంతా నేను అది బుల్బుల్ అంటూ గడిపేయొద్దు, అర్థమైందా? ఏం చెప్పాలనుకున్నా తొందరగా చెప్పు, లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఆల్ ది బెస్ట్. परिचयमे दैव दर्शनमे प्रेम स्वरमुలలో दैव स्मरणमुले అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో ప్రజ్ఞ, ఏంటమ్మా? ప్రజ్ఞ, ఇంతకీ ప్రవీణ్ ఎక్కడా? అమ్మా, అది బుల్బుల్, మీ బావగారు వచ్చారు. ఆంటీ గారు, ఇక మేము బయలుదేరడం మంచిది. అరే అల్లుడు గారు, మీరు ఇంకా భోజనం చేయలేదు కదా, భోజనం చేసి వెళ్ళండి. లేదమ్మా, అది ఈ టైంలో ఇంట్లో అమ్మమ్మతో పాటు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదమ్మా. ఈ విషయం కూడా కరెక్టే కదా. సరే అయితే మీరు బయలుదేరండి, నేను మిమ్మల్ని అస్సలు ఆపను. చూడండి, ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేసి ఆవిడ ఆరోగ్యం గురించి నాకు చెప్పండి, సరేనా? వస్తాం ఆంటీ గారు, పద. మంచిది బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఆలియాకి ఎలా నచ్చ చెప్పాలి? తను ఇప్పటికే చాలా అప్సెట్గా ఉంది. ఇదంతా విందంటే ఇల్లు పీకి పందిరేస్తుందేమో. బట్ ఎనీహో, నచ్చ చెప్పి తీరాలి. చూడు, ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేయడానికి ప్రాక్టీస్ అయితే చేయట్లేదు కదా? ఏయ్, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా? మీరు అలా ఎందుకు అంటున్నారు? నేనెందుకు అలా ఆలోచిస్తాను? గ్రేట్, అస్సలు ఆలోచించదు. ఎందుకంటే ఏ పని అయినా కూడా ఆలోచనలతోనే ప్రారంభమవుతుంది. మీ ఆడవాళ్ళ ఎమోషన్స్ మీద అస్సలు నమ్మకం లేదు నాకు. ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరు చెప్పలేరు. ఇలా చూడు, మన ఇద్దరి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది రైలు పట్టాల్లాంటిది. అవి ఎప్పుడూ కలిసే ప్రయాణం చేస్తాయి, కానీ ఎప్పటికీ కలవు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.